హెడ్స్. గైస్ నేనైతే విన్ అయ్యా. చూస్తూ బ్యాట్ ఫస్ట్. గైస్ ఇదైతే మన పిచ్. అది పైకి వెళ్తే 6, కిందికి వెళ్తే 4. ఇదైతే మన వికెట్ గైస్. హిట్ వికెట్ అయితే ఉంది. ఈ రోహిత్ శర్మ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు ఎలా ఆడతారో చూద్దాం. ఫస్ట్ బాల్ మొహమ్మద్ సిరాజ్. చూద్దాం ఎలా ఆడతారో రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే ఫామ్లో ఉన్నారో లేదో తెలీదు. ఏమనుకుంటున్నారు సాయి? ఫస్ట్ బాల్ అయితే చూసాడు వేసారు మొహమ్మద్ సిరాజ్. ఓకే, ఫస్ట్ బాల్ అయితే డాట్ అయింది. మొహమ్మద్ సిరాజ్ అయితే ఆగిపోయారు. ఓ, సెకండ్ బాల్ డాట్ అయితే అయ్యింది. రోహిత్ శర్మ అయితే సరిగ్గా ఆడట్లేదు. 4 అయితే వెళ్ళింది గాయస్. మళ్ళీ 6 వెళ్ళింది గాయస్. రోహిత్ శర్మ అయితే బాగా ఆడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మేమైతే వికెట్లు అయితే తీసాం. చూడాలి మొహమ్మద్ సిరాజ్ వికెట్ ఎలా తీసాడు. ఓ, పుల్ షాట్ ఆడలేకపోతున్నారు రోహిత్ శర్మ. మీరు ఎలా అనుకుంటున్నారు? ఓ, 6 అయితే పోయింది. రోహిత్ శర్మ అయితే ఫామ్లో ఉన్నాడు. మొహమ్మద్ సిరాజ్ అయితే బౌలింగ్ చేశాడు. ఓ, డాట్ అయితే చేశాడు. మొహమ్మద్ సిరాజ్ మళ్ళీ బాల్ వేశాడు. ఓ, మళ్ళీ డాట్ అయిపోయింది. మొహమ్మద్ సిరాజ్కి ఏమైంది? ఓ, డాట్. రోహిత్ శర్మ అయితే ఆడలేకపోతున్నారు. బాల్ అసలు కనిపించలేకపోతున్నారు అనుకుంటా. ఓ, అవుట్ అయితే అయ్యింది. సెలబ్రేషన్ అక్కడ చూడండి. ఓ, రీప్లే అయిపోయింది. దాని తర్వాత 4 అయితే పంపించాడు. మొహమ్మద్ సిరాజ్ అయితే బౌలింగ్ అయితే వేసాడు. అయితే 4 అయితే పోలేదు, డాట్ అయింది. సూర్యకుమార్ అయితే బాగా ఆడుతున్నాడు. వికెట్ బెట్. మళ్ళీ సిరాజ్ మళ్ళీ డిఎస్పి సిరాజ్ అని మళ్ళీ అంటారు. ఇది హార్దిక్ పాండ్యా అయితే దిగుతున్నారు గాయస్. మీరు అభిప్రాయం ఏంటి? హార్దిక్ పాండ్యా అయితే దిగాడు. ధమాకా క్వశ్చన్లు అయితే హార్దిక్ పాండ్యా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారా లేదా? సిరాజ్ అయితే వేసాడు ఫస్ట్. సెకండ్ బాల్ డాట్ అయితే అయ్యింది. సెకండ్ బాల్ 4 అయితే పోయింది. సెకండ్ బాల్. థర్డ్ బాల్ చూడాలి. థర్డ్ బాల్ అయితే 4 పోలేదు, డాట్ చేశాడు. సిరాజ్ అయితే అవుతుండే జస్ట్ మీ. ఓ, అగైన్ 4 అయితే పోయింది. ఓ, డాట్ అయితే చేస్తున్నారు హార్దిక్ పాండ్యా. అసలు ఆడలేకపోతున్నారు బాల్ని. మళ్ళా వికెట్. సిరాజ్ అయితే ఇప్పటికి 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే తిలక్ వర్మ వచ్చాడు. ప్రసిద్ కృష్ణ అయితే బౌలింగ్ వేస్తున్నాడు. ఓ, అసలు తిలక్ వర్మ కొడతారా? 4 అయితే పోయింది. కొడితే ఓ, డాట్ అయితే చేస్తున్నాడు. మళ్ళా డాట్. మళ్ళా వికెట్ గాయస్. ఇప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా అయితే దిగాడు. 6 అయితే పోయింది. గాయస్ వేస్తూనే ఉన్నాడు ప్రసిద్ కృష్ణ. ఇప్పుడైతే బుమ్రా వర్సెస్ ప్రసిద్ కృష్ణ కొట్లాడుతున్నాడు. అయితే గాయస్ చూద్దాం పో అంటూనైతే బుమ్రా. ప్రసిద్ కృష్ణ ఏం చేశాడు? ఓ, డాట్ చేశాడు. బుమ్రాకి అయితే అగ్రెషన్. ప్రసిద్ కృష్ణకి అయితే అగ్రెషన్గానే ఉంటుంది సాయి. అవును. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నాడు. ఇప్పుడు ఎవరు వికెట్ అయితే వికెట్ తీస్తాడని తెలుస్తుంది. ఓ, డాట్ అయితే అయింది. ఓ, వికెట్ అయితే పడ్డది అన్నట్టుంది. వికెట్ అయితే పడుతుంది. అవుట్ అయింది గాయస్. కృష్ణ సెలబ్రేషన్స్. బూమర్ అయితే కొంచెం ఆగమంటున్నాడు. ఫస్ట్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ ఎలా ఆడతారా సాయి? శుభ్మన్ గిల్ అయితే ఆడతాడు. శుభ్మన్ గిల్ బాగా ఆడతాడని తెలుసు. జస్ప్రీత్ బుమ్రా అయితే ఫస్ట్ బాల్. ఎప్పుడు దీపక్ చహర్ వేసేవాడు, ఇప్పుడేమో జస్ప్రీత్ బుమ్రా వేస్తున్నాడు. శుభ్మన్ గిల్ అయితే
ఓ అన్ని డాట్ చేస్తున్నాడు శుభ్మన్ గిల్. అవుట్ అరే అవుట్ అయ్యా గాయస్. అవుట్ అయితే అయ్యాడు గైస్. సెలబ్రేషన్ చూపిస్తాడు. ఇప్పుడైతే బౌలింగ్ వేసాడు. ఓ ఎడ్జ్ అయిపోయింది గాయస్, లేకపోతే వికెట్ అయ్యేది. జస్ప్రీత్ బుమ్రా ఓ షట్ అనుకుంటున్నారు. టార్గెట్ వచ్చేసి 43 కొట్టాలి. వాళ్ళు వచ్చేసి 42 కొట్టాడు. చూడాలి ఎంత. జస్ప్రీత్ బుమ్రా అయితే అగ్రెషన్ చూపిస్తున్నాడు జాస్ బట్లర్ మీద. ఏమవుతుందో చూద్దాం. ఓ సాయి సుదర్శన్ అయితే బాగా ఆడుతున్నాడు. వాళ్ళు వచ్చేసి 42 కొట్టాడు. దీపక్ చహల్ అయితే ఆడుతున్నాడు. ఓ జస్ట్ మిస్. అగ్రెషన్ చూపిస్తున్నాడు జై. ఫస్ట్ టైం దీపక్ చహల్ అవుట్ అయ్యారు. అవుట్ అయితే అయ్యారు దీపక్ చహల్ ఫస్ట్ స్పెషల్. ఇప్పుడైతే జాస్ ద బాస్, జాస్ బట్లర్ అయితే ఎక్కారు. చూడాలి. ఫస్ట్ బాల్ స్ప్రెడ్ చేశాడు, 6 కొడతాడు. ఓ ఫస్ట్ బాల్ దాటైంది. దీపక్ చహల్ అయితే సూపర్ వేస్తున్నాడు. 6. ఓ దీపక్ చహల్ అయితే నవ్వుతున్నాడు. ఓ దాడ తాకిందని అంటున్నాడు. యాస్ మళ్ళీ దీపక్ చహల్ తీస్తూనే ఉన్నాడు వికెట్లు బాబోయ్. ఇప్పుడైతే సిరాజ్ మియా మంచిగా ఆడుతున్నారు గైస్. సిరాజ్ అయితే బాగా ఆడుతున్నాడు. చూడాలి ఎలా కొడతాడు. ఓ షాట్ల మీద షాట్లు చెప్తుండు కానీ ఒక్క బాల్ కన్నా. శశిత్ కృష్ణ అయితే బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. టార్గెట్ 43 కొట్టాలి గైస్. 42 కొట్టిండు. ఎంఐ 42, జీటీ 43. బాగా ఆడుతున్నారు గైస్ ప్రశిత్ కృష్ణ. డాట్ బాల్ అసలు ఆడుతూనే ఉన్నారు. దీపక్ చహల్ ఈ మధ్య బాగా వేస్తున్నాడు గైస్. మళ్ళీ తీశారు. బూమ్ బూమ్ బూమ్రా. ఇప్పుడైతే డిఎస్పి సిరాజ్ వచ్చాడు. ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ 6 అయితే కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా విన్ అయింది గాయస్. 48 కొట్టి. ఓకే ఇప్పుడు సిరాజ్ ఇంకా బుమ్రా ఫైట్ చేశారు కదా. ఇప్పుడు మీ అభిప్రాయం నేను బుమ్రా సిరాజ్ ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు కదా బ్యాట్స్మెన్ దగ్గర. ఏమైనా ఫీలింగ్ అంటే బాలింగ్ మంచిగా రావట్లేదా? మళ్ళీ జాస్ బట్లర్కి ఏమైంది? ఎంఐ సంగతి బాగా రోహిత్ శర్మ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. మీరు 100 కొడతా అనుకున్నారు, ఎందుకు 20, 26 అయ్యారు? ప్లేస్లోకి రావట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసే బౌలింగ్ మాకు అర్థం కావట్లేదు. బాగా జీటీ వాళ్ళు. నా అభిప్రాయం ఏంటంటే జీటీ గెలిచి ఓకే నో ప్రాబ్లం. బుమ్రా అయితే సిరాజ్ వికెట్ తీయచ్చుగా. బుమ్రాకి బ్యాక్ ఇంజరీ అయింది కదా కొంచెం. ఓకేనా? ఒకసారి ఆడలేకపోయారు ఎందుకు? బ్యాక్ పెయిన్ కొంచెం పెయిన్ గా ఉంది. ఇది గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఫుల్ బాధగా ఉంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళి ఓడిపోయామంటే ఏదో ఫీలింగ్. ఓడిపోయారు. హార్దిక్ పాండ్యా మీరు బౌలింగ్ లా బ్యాటింగ్ లా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసినట్టున్నారు. బాల్ అసలు ప్లేస్ లో రావట్లే. బాల్ ఆడడానికి రావట్లే. రోహిత్ శర్మ కూడా అదే అంటారు. బాల్ అసలు ప్లేస్ లో రావట్లే. సిరాజ్ క్యాప్ వేస్తున్నారు అనుకుని అవుట్ అవుతున్నారు అందరు. ఓకే బ్యాటింగ్ లా ఈ దాటి ముందు అనుకున్నాం ఏమైంది? నేను
మేము అందరికి ఇంజురీస్ ఉన్నాయి, లైక్ హార్ట్ వచ్చేసి చాలా ఇంజురీస్ ఉన్నాయి. నేను కానీ ఆడగలుగుతాను, ఫైట్ చేస్తాను, కానీ అంత ఫైట్ చేయలేదు. మీరు వికెట్లు కూడా చాలా తీసుకోలేరు, 1 వికెట్ తీసుకున్నారు. ఎందుకు? పేస్ వస్తుంది కానీ మరీ స్పీడ్ తిరిగి బాల్ చేశారు. మీరు జీత్ గెలిచినట్టు ఎలా అనిపిస్తుంది? మీరు ఫైనల్స్ లో పోతుంటే గెలిస్తే ఫ్యాన్స్ అందరూ చెప్పండి, ఏది విన్ అవుతారు అనుకుంటున్నారు? ఆర్సీబీ విన్ అవుతారు. బాయ్. Hello guys, welcome back to our channel Random Boys. మా విలేజ్ లో కాబట్టి మా తరపున వచ్చారు. మరి ఇలాగ హ్యాండ్ చేసేసారు. బై గైస్.